గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తన కార్యాలయంలో 99 టీవీ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. సూపర్ 6 కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్రీ బస్సు ప్రయాణం పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని తాళ్ల వెంకటేష్ అన్నారు. గుంటూరు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహిళలు ఎంతో గర్వించదగ్గ రోజు. మరి ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడినటువంటి చైతన్యమూర్తి మరి ప్రజల మధ్య రుగ్మతలు రూపుమాపాలని మొట్టమొదటిసారి ఈ భారతదేశంలోనే మహిళా టీచర్గా ప్రతి ఆడపిల్లకి చదువులో ఉన్నత స్థానం కల్పించాలని మరి అలాంటి దేవతామూర్తి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మహిళల యొక్క చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి మరొకసారి జయంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 99 టీవీ వీక్షకులకి ప్రత్యేకంగా ఈ గుంటూరులో ఈ యొక్క రాజకీయాలకి అధికారులకి ప్రభుత్వానికి మధ్య ఉండి ఒక అనుసంధానకర్తగా నీతి నిజాయితీగా ఒక మారుపేరుగా ఉండే విధంగా ఒక 99 టీవీ ఛానల్ వారు ఒక మంచి దృక్పథంతో ప్రజలకి సరైన సమయంలో సరైన పాలనను గురించి తెలియజేస్తారని, మంచి ప్రజల్లో తీసుకెళ్తారని, ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు చేరే విధంగా వీరు ఒక అనుసంధానకర్తగా పనిచేయాలని చెప్పేసి నిజాయితీగా ఉండి ఎవరి పక్షాన లేకుండా నీతి నిజాయితీ ధర్మం పక్షాన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ 99 టీవీ యాజమాన్యానికి మరి యొక్క వీక్షకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ.